నేరుగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయండి. రేపటి కోటీశ్వర్లు అవ్వండి. సంప్రదించవలసిన నెంబర్స్. విద్యార్థులకి ఇంత ద్రోహమా? ఎన్ఎంసీ ఇస్తామన్నా ఎంబీబీఎస్ సీట్లను వద్దని లేఖ రాయడం ఏమిటి? ఏపీ మెడికో పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు ఇలాగైతే సామాన్యులకు వైద్య విద్య దూరం అవుతుంది, దూరం అవ్వాలనే చేసేది, దూరం అవుతుంది చేసేదే దూరం అవటానికే. సామాన్యులు, పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలు తెల్లకోటు వేసుకోవద్దు, వైద్యులు కావద్దు అంటే పెత్తందారులు, పెట్టుబడిదారుల పిల్లలే వైద్యులు కావాలి, వాళ్ళే పెద్ద పెద్ద హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్ పెట్టాలి, ప్రజల రక్తాన్ని దాగాలి వైద్యం పేరుతోని, సేవ పేరుతోని. ఎట్లయితే ఇవాళ పెద్ద పెద్ద బడా కంపెనీలు, హెరిటేజ్ లాంటి సంస్థలు కొన్ని రాజకీయ పార్టీ నాయకులు కొన్నాయో అట్లే పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ పెట్టాలి, దాంట్లో డాక్టర్లు వాళ్ళ పిల్లలే ఉండాలి, పెట్టుబడిదారులు పెత్తందారుల పిల్లలు ఉండాలి, పేద పిల్లలు చదువుకోవద్దు, వాళ్ళు డాక్టర్లు కావద్దు. అందుకే కదా ఇలాగైతే సామాన్యులకు వైద్యం విద్య దూరం అంటే దూరం చేయటానికే వాళ్ళు ఇగో స్వయానైన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విస్మయం వ్యక్తం చేసిండు. ఎన్ఎంసీ ఎట్లా పులివెందుల కాలేజీలో సీట్ల భర్తీకి అనుమతి ఇచ్చింది నాకు అర్థం కావట్లేదని. ఎవడన్నా అనుమతిస్తే హర్షం వ్యక్తం చేయాలి, విస్మయం వ్యక్తం చేస్తాడు ఆయన. అంటేనే దాని అర్థం పేద ప్రజలకు ఎట్లా అనుమతి ఇచ్చింది మాకు అర్థం కావట్లేదు, పెద్దోళ్ళ పిల్లలు చదువుకోవాల్సిన కోర్సు అది అని చెప్పినట్టే ఉంది తప్ప. ఇది ఏపీ మెడికో పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆలా వెంకటేశ్వర్లు ఇది విద్యార్థులకి ఇంత ద్రోహం చేస్తారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా ఆయన అడుగుతున్న పరిస్థితి. చంద్రబాబు ప్రభుత్వం నమ్మక ద్రోహం చేసింది అని చెప్పి కూడా ఆయన చెప్తుండు. ఎందుకు నమ్మక ద్రోహం అంటే ఆయన చెప్పిండు, గత ప్రభుత్వంలో కొత్త వైద్య కళాశాలలో సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని ప్రవేశపెట్టారు. రిజర్వేషన్ వర్గాల్లోని మెరిట్ విద్యార్థులకు ప్రభావం చూపుతున్న ఈ విధానాన్ని తమ ప్రభుత్వం ఏర్పాటైన 100 రోజుల్లో రద్దు చేస్తామని టీడీపీ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చింది. దీంతో వైద్య విద్య ఆశావాహులు, మెడికోలు టీడీపీపై నమ్మకం పెట్టుకున్నారు. సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని రద్దు చేసి ఉంటే ఈ విద్యా సంవత్సరంలోనే 300 ఎంబీబీఎస్ సీట్లు కన్వీనర్ కోటాలకు కొత్తగా వచ్చేవి. అయితే సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని రద్దు చేయకుండా టీడీపీ నమ్మక ద్రోహం చేసింది. 100 రోజుల్లో సెల్ఫ్ ఫైనాన్స్ విధానం రద్దు చేస్తా ఎంబీబీఎస్ సీట్లని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చిండు, మేనిఫెస్టోలో పెట్టింది. ఆ సెల్ఫ్ ఫైనాన్స్ విధానం రద్దు చేయకపోగా ఉన్న గవర్నమెంట్ సీట్లు కూడా ప్రైవేటు పరం చేసి పీపీపీ అని 4 పీలు కనిపెట్టిండి చంద్రబాబు నాయుడు. ఇది ముమ్మాటికి నమ్మక ద్రోహమే, మోసం చేయటమే అంటారు అనేది ఆలా వెంకటేశ్వర్లు గారు, డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు పేరెంట్స్ అసోసియేషన్ మెడికోకి సంబంధించి ఆయన చెప్తున్న పరిస్థితి. ఇది ఒక వార్త. ఇంత ద్రోహం చేస్తారా విద్యార్థులకు అనేది ఆయన చెప్తున్నారు.